మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీరు అడిగే మరొక డౌట్ ఏమిటి అంటేనండి, మా పేరు ఏ నెంబర్లో ఉంది, ఏ నెంబర్ అయితే మాకు బాగుంటుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పానండి, మీ పేరు టోటల్ 37లో ఉండాలి. మీరు దాన్ని గబుక్కున ఏమంటారంటే 1 అంటారు. అంటే మీరు అనటంలో తప్పు లేదు, కానీ నేను వెంటనే ఖండిస్తాను. అది 1 కాదండి. 37 అంటే ఏంటో చెప్తానండి. 37 అంటే 37 కదా, 2 నెంబర్లు ఉన్నాయి కదండి. సో 37 దీన్ని మీరు మల్టిప్లై చేసుకోండి. 3 × 7 21. ఇక్కడ 1 వచ్చిందా? మీరు కలిపే లెక్కలో 1 వచ్చిందా? రాలేదు. 3 + 7 వేయండి, 10 అయింది. అంటే మీ లెక్కల్లో 1 అయినప్పటికీ నా లెక్కల్లో 10 అనమాట. ఇప్పుడు 3 - 7 వేయండి. -7 వేసినప్పుడు మీకు -4 వస్తుందండి. ఎందుకు? ఆ -7 వాల్యూ ఎక్కువ కాబట్టి -4 వస్తుంది. అంటే ఎవరైతే 37లో పేరు పెట్టుకున్నారో వాళ్ళకి 4 అనేది మైనస్లో ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్య రాకపోవచ్చు, మెడిసిన్ అందకపోవచ్చు, బిజినెస్ వైపు వెళ్ళొచ్చు, కాంట్రాక్ట్స్, సివిల్ వర్క్స్, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ ఇలా వెళ్ళొచ్చు. మరి దీనికి ఇంకో లెక్క కూడా ఉంది కదండి, 3/7. 3/7 వేసుకున్నప్పుడు మీరు ఎంత వేసుకున్నా కూడా పాయింట్ తర్వాత లెక్కలు వస్తాయి, కానీ డైరెక్ట్ వాల్యూ రాదు. ఇప్పుడు 37 స్క్వేర్ వేసుకోండి, దాని లెక్క ఎంత వస్తుందో చూసుకోండి, అప్పుడు తెలుస్తుందండి. అందులో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఏముంది. ఇప్పుడు చెప్పండి, మీ పేరులో ఉన్నటువంటి 37, మీ పేరులో ఉన్న 37 మీకు 1 తాలూకు లక్షణాలు ఇస్తోందా, లేకపోతే 3 and 7 జాయింట్గా ఇస్తోందా, విడివిడిగా 3, 7 ఇస్తోందా? నిజంగా 37 పవర్ఫుల్ నెంబర్ అయినా ఎవరికి లెక్కలు వేసినా 37 ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకుగా నేను ఇన్వెంట్ చేసి మనం దీన్ని ఎలాగా ఒక డేట్ ఆఫ్ బర్త్కి సరిగ్గా సరిపోయేటట్లు చూడగలము అన్నది నేను చూసుకున్నప్పుడు, ఒక డేట్ ఆఫ్ బర్త్లో 3 బాగుండాలి, లెక్కలు వేసినప్పుడు 7 కూడా బాగుండాలి. ఇక్కడికి లెక్క అయింది. తర్వాత మనకి లెక్కలో -4 వచ్చింది కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లో 4 కూడా మైనసే ఉండాలండి. అప్పుడు మీకు 4+ అవుతుంది. అప్పుడు వీళ్ళు మెడికల్కి వెళ్ళొచ్చు, వీళ్ళు ఇంజనీరింగ్ చదవచ్చు. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం, ఈ 37 పేరు పెట్టుకునే వాళ్ళకి వీళ్ళ డేట్లో అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మన లెక్కలన్నీ వేస్తూ ఉన్నప్పుడు ఒరిజినల్గా బలం ఎంత ఉంది, ఒరిజినల్గా 3 అనే నెంబర్కి అందులో బలం ఎంత ఉంది, 7కి ఎటువంటి బలం ఉంది, ఇవి అన్నీ కలిపి మీకు మ్యాక్సిమం ప్లస్ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఆ 37 బాగుంటుంది. మీ పేరులో ఆ వాల్యూ, ఆ 37 మీకు ఏమైతే పుస్తకాల్లో వర్ణించారో మహారాజు సంఖ్య జరిగి తీరుతుంది. మరి ఇవన్నీ లెక్కలు అందరికీ ఒకేలా వస్తాయా? రావు. కాబట్టి ప్రతి వాళ్ళకి 37 ఎలా ఫేవరబుల్ అండి? నేను పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఇన్ని నెంబర్స్ చెప్తున్నాను కదా, నేను మాట్లాడితే నాకు ఇష్టం వచ్చిన పవర్ఫుల్ నెంబర్లో నా పేరుని మార్చేసుకోవచ్చు కదండి. పడుతుందా అది? నాకంటూ ఒక నెంబర్ ఉంటుంది, నేను అందులోనే ఉండాలి. ఎప్పుడైతే నేను అందులోనే ఉంటానో నా స్థానానికి బలం పెరుగుతుంది, నాకు ఒక పీఠం ఏర్పడుతుంది, పీఠం మీద నేను నించోగలుగుతాను. అవునండి. అలా మన పేరుకి సరిపడిన వాల్యూలో మన పేరు పెట్టుకున్నప్పుడు ఆ నెంబర్ని ఇన్ని రకాలుగా వేసుకోండి, అంతేకాని కళ్ళు మూసుకొని 37 ఈజ్ ఏ గ్రేట్ నెంబర్, వెరీ పవర్ఫుల్ నెంబర్, మరి నాకేంటి ఇలా ఉంది అని అడిగితే మీ అంత అమాయకులు వేరే వాళ్ళు లేరు. అర్థమైందండి. సో మీకు చాలా ఈజీగా కనపడే నెంబర్లు, వాటి స్వభావాలు, వాటి లక్షణాలు ప్రపంచంలో ఆల్మోస్ట్ తెలిసినటువంటి సబ్జెక్టు దాటి సంథింగ్ మిస్టికల్ లెవెల్ ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.